హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము 'ద బ్రూక్' బై ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాసిన పోయం సమరీని తెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 'ది బ్రూక్' దీన్ని ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రచించడం అనేది జరిగింది. ఇది ఒక లిరికల్ పోయం. ఇది ఒక వాగు దాని మూలం నుండి సముద్రం వరకు ప్రయాణించే కథను చెబుతూ ఉంది. పద్యంలో స్పష్టమైన చిత్రాలు, అలాగే చిత్రాలంటే సింబాలిజం, అలాగే ప్రతీకవాదంతో నిండి ఉంది. మరియు ఇది ప్రకృతి అంటే నేచర్, జీవితం లైఫ్, మరణం డెత్ యొక్క థీమ్స్‌ని సంబంధించి మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక బ్రూక్స్ జర్నీ మనం చూసినప్పుడు ఈ పోయం అనేది ముఖ్యంగా వాగుతో ప్రారంభమవుతుంది. అంటే కొండలలో నిశ్శబ్ద కొలను మరియు అక్కడి నుండి అది లోయల నుండి మరియు కొండల మీదుగా ప్రవహిస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఇది పచ్చిక భూములు, అడవులు మరియు గ్రామాల గుండా కూడా వెళుతూ ఉంది. దాని ఒడ్డున నివసించే ప్రజల జీవితాలను బ్రూక్ గమనించడం జరుగుతుంది. అలాగే వాగు ప్రవహిస్తున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా నిశితంగా అబ్జర్వించడం జరుగుతుంది. ఇది మారుతున్న ఋతువులను, మొక్కలను మరియు జంతువుల జీవితాలను మరియు మానవుల ఆహ్, యాక్టివిటీస్‌ని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది జీవితం యొక్క అశాశ్వతతను కూడా ప్రతిబింబిస్తుంది. మానవులు వచ్చి వెళుతున్నప్పుడు వాగు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్పడం. వాగు ప్రయాణం దాని స్వంత పాటతో కూడి ఉంటుంది. ఇది పద్యం అంతటా కూడా మనం గమనించవచ్చు. ఈ పాట వాగు యొక్క శక్తిని మరియు ప్రకృతితో దానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేయడం మనం గమనించవచ్చు. వాగు సముద్రాన్ని చేరడంతో కవిత ముగియడం అనేది జరుగుతుంది. వాగు తన ప్రయాణం ముగింపునకు భయపడదు. కానీ దానిని కొత్తగా ప్రారంభంగా చూస్తుంది. దాని నీటిని అలలు ఒడిసి పట్టుకుంటాయని, చివరికి అది తిరిగి భూమికి చేరుకుంటుందని, మళ్ళీ తన ప్రయాణాన్ని ప్రారంభించాలని కూడా బ్రూక్‌కి తెలుసు. సో, ఇందులో మనము థీమ్స్‌ని చూసినప్పుడు ప్రకృతి, జీవితం మరియు మరణం, అలాగే సమయం అనే 3 థీమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ముందుగా నేచర్‌ని చూసినప్పుడు నేచర్ అందం మరియు శక్తి యొక్క వేడుక అని చెప్తుంది. వాగు సహజ ప్రపంచానికి స్నేహం, అలాగే ఇది నిరంతరం మారుతూ ఉంటుంది మరియు స్థిరంగా ఉంటుంది అని తెలియజేయడం జరుగుతుంది. ఇక రెండవది జీవితం మరియు మరణం. మనం ఈ పోయంలో జీవితం మరియు మరణం యొక్క థీమ్స్‌ని గురించి తెలపడం జరిగింది. ఈ వాగు మానవ జీవితం యొక్క అశాశ్వతను ప్రతిబింబిస్తుంది. కానీ ప్రకృతిలో కొనసాగింపుపై కూడా ప్రతిబింబిస్తుంది అని చెప్పొచ్చు. ఇక మూడవది సమయం. పద్యం యొక్క సమయం యొక్క భావనను అన్వేషిస్తుంది. అంటే మానవ జీవితంలో క్షణావేశంలో ఉండగా వాగు కాలరహితమైనది అనేది. ఇక సింబాలిజం మనం గమనించినప్పుడు వాగు, ప్రకృతి, జీవితం మరియు సమయానికి సింబల్. అదేవిధంగా సముద్రం చూసినప్పుడు సముద్రం, మరణం మరియు తెలియని వాటికి సింబల్‌గా ఉంటుంది. ఇక సాంగును గమనించినప్పుడు బ్రూక్ పాట దాని శక్తికి మరియు ప్రకృతికి దాని అనుబంధానికి ఉన్న సింబల్ అని మనం చెప్పవచ్చు. ఇక చివరలో 'ది బ్రూక్' అనేది ప్రకృతి, జీవితం మరియు మరణం గురించి ముఖ్యమైన ఇతివృత్తాలను అన్వేషించే అందమైన మరియు ఆలోచింపజేసే పోయెమ్ అని చెప్పవచ్చు. పద్యం యొక్క స్పష్టమైన ఇమేజరీ, అలాగే ప్రతీకవాదం దీనిని ఒక కాలం క్లాసిక్‌గా మార్చిందని కూడా చెప్పవచ్చు. ఇది రాబోయే తరాలకు ఎంతో ముఖ్యంగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పవచ్చు. ఇది 'బ్రూక్' అంటే 'ద వాగు' అనే కవితకు సంబంధించిన సారాంశం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్.